నమస్తే నాగేశ్వర్ గారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమన్ చేశారు నరేంద్ర మోదీ. మోదీతో పాటు 72 మంది ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సార్, క్యాబినెట్లో ఉన్న పొలిటికల్ ట్రెండ్ ఎలా కనిపించింది మీకు? అండ్ మోదీ 3.0 ఎలాంటి రాజకీయ సంకేతాలను ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఏ ప్రభుత్వమైనా ఇది పొలిటికల్ కూర్పే. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామిక వ్యవస్థలో కేవలం సామర్థ్యం ఆధారంగానే మంత్రులు చేయరు, మేధో సంపత్తి ఆధారంగా మంత్రులు చేయరు. ఎందుకంటే మనది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ను ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఆ ప్రెసిడెంట్ తనకు కావలసినటువంటి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళను కూడా ఎంచుకుంటారు. మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ స్కోప్ తక్కువ. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ సభ్యుడై ఉండాలి, రేపు ఎన్నికల్లో మళ్ళీ గెలిపించాలి, రాష్ట్రాల్లో దేశంలో ఆ రాజకీయంగా ప్రభావం చూపాలి. అందువల్ల సామర్థ్యం ఒక అంశంగా ఉంటుంది తప్ప సామర్థ్యం ఆధారంగా, మేధో సంపత్తి ఆధారంగా క్యాబినెట్లో కూర్పులు జరగవు. క్యాబినెట్ కూర్పు అనేది రాజకీయ ఈక్వేషన్స్ ఆధారంగా, సామాజిక కోణాల ఆధారంగా, రాజకీయ బలాబలాల ఆధారంగానే క్యాబినెట్ కూర్పు ఉంటుంది. ఎక్కడైనా పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క క్యారెక్టర్ అది. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉండదు. ఇక అందువల్ల ఈ మోడీ క్యాబినెట్లో మొదటిది ఏంటంటే, ఇది పెద్దగా సర్ప్రైజెస్ లేవు. మీరు ఇవాళ పత్రికల్లో క్యాబినెట్ నుంచి వీళ్ళందరికీ చోటు లేదో అని ఒక లిస్టులో వచ్చాయి. స్మృతి ఇరానీ చోట్ల ఆమె ఓడిపోయింది అమెరికా నుంచి. ఓడిపోయిన వారిని మళ్ళీ 6 నెలల్లో ఏదో ఒక సభ గెలిపించుకొని మంత్రులు చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఎంపీగా లోక్సభకు ఓడిపోతే ఆయన రాజ్యసభకు తీసుకొని ఆర్థిక మంత్రి చేసిన ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయని నిర్మలా సీతారామన్ను రాజ్యసభ ద్వారా మంత్రి అయిన సందర్భం కూడా ఉంది. పోటీ కూడా చేయని జేపీ నడ్డా రాజ్యసభ ద్వారా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది చాలా రేర్గా ఉంటుంది. ఈ క్యాబినెట్ కూర్పు చూస్తే ఓడిపోయిన వారికి ఎక్కడా ఛాన్స్ ఇచ్చినట్టు కనబడలేదు. ఓడిపోయిన వారికి ఈవెంట్ ఇప్పుడు తమిళనాడులో కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై ఉన్నాడు. అన్నామలై నాయకత్వంలో తమిళనాడులో బీజేపీ తన ఓటింగ్ను గణనీయంగా పెంచుకుంది. ఏడీఎంకేతో విడగొట్టుకున్నాక కూడా 11% అబోవ్ ఓటింగ్ తెచ్చుకుంది. కానీ అన్నామలైకి కావాలంటే టికెట్ ఇచ్చి వేరే స్టేట్ నుంచి రాజ్యసభకు తీసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఆ సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు కూడా మన తెలుగువారు డాక్టర్ లక్ష్మణ్, జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలుగా కూడా ఉన్నారు. గతంలో వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి. సో నిర్మలా సీతారామన్, ఇలా చాలా ఉదాహరణలు మనకున్నాయి. అందువల్ల కావాలనుకుంటే అలా చేయొచ్చు. కానీ అక్కడి నుంచి కూడా అన్నామలని తీసుకోలేదు, వేరే వాళ్ళని తీసుకున్నారు. సో అందువల్ల క్లియర్గా ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎవరిని తీసుకోనట్లుగా కనబడుతోంది. అందువల్ల మీకు ఈ క్యాబినెట్లో ఇప్పుడు స్మృతి ఇరానీ రాలేదు, ఆమె అమెరికా నుంచి ఓడిపోయారు. అలాగే అనురాగ్ ఠాకూర్కి ఇవ్వలేదు. అనురాగ్ ఠాకూర్ను బహుశా అక్కడ రాష్ట్రంలో పార్టీ నాయకుని చేసి ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక పురుషోత్తం రూపాలాకి ఇవ్వలేదు, గతంలో కేంద్ర మంత్రి. ఈయన గుజరాత్కు చెందిన నాయకుడు. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఆయన వాల్మీకి సమాజ మీటింగ్లో మాట్లాడుతూ వాల్మీకులు రాజీ పడరు, రాజపూట్లైన రాజీ పడి బ్రిటిష్ వారికి వియ్యం అందుకున్నారని కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. అది ఎన్నికలకు ముందు తీవ్ర వివాదమై రాజస్థాన్, యూపీ ఇలా అనేక చోట్ల బీజేపీని చాలా ఇబ్బంది పెట్టింది. కొంత బీజేపీ దెబ్బతినటానికి కూడా కారణమైంది. గుజరాత్లో 7% ఉంటారు రాజ్పూట్లు. అందువల్ల ఆయన వ్యాఖ్యలు, పాటీదార్ కమ్యూనిటీకి చెందినవాడు కనుక ఆయనను డ్రాప్ చేయలే. పెద్ద డిమాండ్ వచ్చింది ఆయన డ్రాప్ చేయాలని, కానీ ఆయన డ్రాప్ చేయకుండా ఉంచుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఎవరిని పెద్దగా డ్రాప్ చేసి పనిష్ చేసి శిక్షించినట్లేదు లాస్ట్ మంత్రివర్గంలో పనిచేసిన వారు. అందువల్ల కొత్త దిస్ ఇస్ నో పొలిటికల్ సర్ప్రైజెస్, రాజకీయపరమైన సర్ప్రైజెస్ ఏమీ లేవు. ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్. లాస్ట్ క్యాబినెట్లో ఉన్న రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, జయశంకర్, ఇలా చాలామంది, నితిన్ గడ్కరీ, సో అందరూ కూడా దాదాపు గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, మీరు లిస్ట్ తీసుకుంటే చాలామంది లాస్ట్ టైం క్యాబినెట్లో ఉన్నవారే ఇప్పుడున్నారు. సో ఆల్మోస్ట్ నో పొలిటికల్ సర్ప్రైజెస్. ఇది ఏమి తెలియజేస్తుందంటే బీజేపీ డజంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్.
ఈ సమయంలో అంటే బీజేపీకి సొంతగా బలం లేని ఒక ప్రత్యేక పరిస్థితికి నెట్టివేయబడ్డ సమయంలో, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో దే డోంట్ వాంట్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే ప్రయోగాత్మకంగా ఒకవేళ నిజంగానే మోడీకి 400 వచ్చుంటే, బీజేపీ 370, ఎన్డీఏకి 400 వచ్చుంటే నా అంచనా చాలామందిని పక్క పెట్టేవాడు మోడీ. పక్కపెట్టి కంప్లీట్లీ ఫ్రెష్ బ్లడ్తో, కొత్తదనంతో, తన ముద్రతో చేసేవారు. ఇప్పుడు రాజస్థాన్ మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మూడిట్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. వచ్చిన తర్వాత మీరు గమనించండి, బలమైన నాయకుల్ని పక్కకు పెట్టారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్, రాజస్థాన్లో వసుంధరా సింధియాలను పక్కన పెట్టి కంప్లీట్లీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. అంటే మనకు బయట ఆ రాష్ట్రంలో తెలిసేమో కానీ బయటనైతే పెద్దగా పాపులర్ కూడా కాదు. అలాంటి వాళ్ళని పెట్టారు. గుజరాత్లో కూడా అసలు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే కంప్లీట్గా కొత్త వాళ్ళని పెట్టి తన గ్రిప్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు మీరు బీజేపీ పార్లమెంటరీ బోర్డు చూసినా మోడీ ముద్ర కనబడుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ముఖ్యమంత్రులను చూసినా కనబడుతుంది మనకు. అందువల్ల డెఫినెట్గా 370 బీజేపీకి వచ్చుంటే కేంద్ర క్యాబినెట్ కూడా చాలా హెవీ వెయిట్స్ని కూడా పక్కన పెట్టి తన ముద్ర వేసి తన కంప్లీట్గా లాయల్గా ఉండే ఒక ఏకఛత్రాధిపత్య క్యాబినెట్ అనేది మోడీ చక్రవర్తి ఏర్పాటు చేసుకునేవారు. కానీ ప్రజల అవకాశం ఇయరే. ప్రజలు మోడీని తగ్గించారు. సో ఎప్పుడైతే తగ్గించారో అందుకే ఆయన ఇలా పేపర్లో కూడా వచ్చింది, కొత్త మంత్రులకు ఇచ్చాడు అణకువగా ఉండండి అని. అది మోడీ తనతోనే మొదలుపెట్టాడు. ఎందుకు పంచాయతీ, అణకువగా ఉందాం, ఇప్పుడు పరిస్థితులు బాగలేవని చెప్పి ఈ డి నాట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్. అందుకే బిగ్ పొలిటికల్ సర్ప్రైజెస్ ఏవి కూడా ఈ క్యాబినెట్ కూర్పులో లేవు. ఇది మొదటి ట్రెండ్. రెండవ ట్రెండ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ తెలుగు వారికి చూస్తే బయట నుంచి వచ్చిన వారికన్నా పార్టీ లాయలిస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతోంది. అంటే పార్టీలో మొదటి నుంచి ఉండి సైద్ధాంతిక పరివారం నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఇది టోటల్ క్యాబినెట్ను మనం విశ్లేషించాలి. కానీ ట్రెండ్ అది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కీలకమైన టాప్ పొజిషన్స్ చూసుకోండి మీరు. అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ లిస్టు ఆర్డర్లో చూడండి. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా. సో మీకు వరుసగా బీజేపీ ఏమేమి అంటే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. అది హైయెస్ట్ బాడీ, డిఫెన్స్, హోమ్, ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫినాన్స్. ఇంకా వీళ్ళెవరో తెలియదు. కానీ మీకు టాప్ 10 మినిస్టర్ చూడండి మీరు. ఒక్కరంటే ఒక్కరు మిత్రపక్షాల వారు ఉండరు. బీజేపీ నాన్ ఐడియాలజికల్ పరివారం నుంచి ఉండరు. మీకు నిర్మలా సీతారామన్, జయశంకర్ ఉన్నారంటే వారు బయట పార్టీ నుంచి వచ్చిన వారు కాదు. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి రాకపోవచ్చు, కానీ దే ఆర్ ఎసెన్షియలీ వాళ్ళ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ పైన ఆ ఫీల్డ్ ఆ స్థాయికి వచ్చారు. వాళ్ళకి రాజకీయపరమైన నేపథ్యం కన్నా వారికి ఉన్న స్కిల్, టాలెంట్, నాలెడ్జ్ నేపథ్యంలో వచ్చినవారు. సో మీరు అందుకే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళందరూ మీరు లిస్టు తీసుకోండి. చాలా క్లియర్గా బీజేపీ సంకీర్ణ రాజకీయాలు నడపచ్చు, మిత్రపక్షాలతో ఉండొచ్చు, ఇతర పార్టీల వారిని తీసుకోవచ్చు. బట్ స్టిల్ బీజేపీలో వారి ఒరిజినల్ ముద్ర మాత్రం క్లియర్గా డామినేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు అయితే క్లియర్గా మీకు డీకేఆర్, ఈటల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేసిన కిషన్ రెడ్డి, సంజయ్ లెక్క వచ్చింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా సర్ప్రైజ్ పురంధేశ్వరి, సీఎం రమేష్లకు కాకుండా ఎవరు ఊహించకుండా శ్రీనివాస్ వర్మకు వచ్చింది. అందువల్ల బీజేపీలో ఉన్న ఐడియాలజికల్ కమిట్మెంట్కు కొంత పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా సరిగా పనిచేయలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని చాలా చోట్ల ఈ వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈ 25% మంది బయట వారికి టికెట్లు ఇచ్చారు. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ చరిత్రలో. మన తెలుగు రాష్ట్రాలైతే 90% వాళ్ళే. కానీ దేశవ్యాప్తంగా కూడా 25% డిఫెక్టర్స్, ఇతర పార్టీ నుంచి ఫిరాయింపులు చేసిన అవుట్ సైడ్లకు ఇచ్చారు. ఇది బీజేపీ ఒరిజినల్ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. దేశమంతటా కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు గతంలో పనిచేసినంత ఉత్సాహంగా పనిచేయలేదు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్లో ఆ రిజల్ట్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఐడియాలజికల్ రూట్స్, ఐడియాలజికల్ లయాలిటీ
ఐడియాలజికల్ కమిట్మెంట్ లేని రాజకీయం నడిపితే అది అన్సస్టైనబుల్ అని మోడీకి అర్థమైనట్లుంది. అందుకే మళ్ళీ తన బ్యాక్ టు ఐడియాలజికల్ ఫ్యామిలీ కొంత కనబడుతున్నది ఈ పొలిటికల్ ట్రెండ్ చూస్తే. ఇక మిత్రపక్షాలను మెయిన్ ఎక్కడా పెద్దగా అసంతృప్తి లేదు. ఏదో అజిత్ పవార్ ఒకరు కొంత అన్నారనేది చూపెట్టారు, కానీ సాధారణంగా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా లేదు. 2014, 2019లో ఒక్క జేడీయూ మాత్రమే 2 క్యాబినెట్ పోస్టులు అడిగితే మోడీ ఒక్కటే ఆఫర్ చేస్తే అసలు క్యాబినెట్లో మేము ఉండమని జేడీయూ నిర్ణయించుకుంది. కానీ 2014, 2019 వేరు, 2024 వేరు. అప్పుడేమో బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది, మోడీ ఇవ్వడము వాళ్ళు తీసుకోవడమే, బీజేపీ ఇవ్వడము మిత్రులు తీసుకోవడం. ఇప్పుడు అలా కాదు, మిత్రులు యాచించే పొజిషన్లో లేరు, శాసించే పొజిషన్లో ఉన్నారు. అయినా కూడా మిత్రపక్షాల నుంచి ఎక్కడా పెద్దగా అసలు ఒక్క అజిత్ పవార్ వ్యవహారం మినహా, ఆయన ప్రఫుల్ పటేల్కి క్యాబినెట్ అడిగారు, ఇండిపెండెంట్ చార్జ్తో మినిస్టర్ ఫర్ స్టేట్ ఇస్తానంటే తీసుకోలేదని. అజిత్ పవార్కు ఉన్నదే ఒక్క ఎంపీ. కానీ ఎక్కడా నీకు లుకలుకలు క్యాబినెట్ ఏర్పాటు రోజే అలకలు బుజ్జగింపులు ఇవేవి మీకు ఎక్కడా కనబడతలేదు. అందువల్ల అసలు ఫస్ట్ టెస్ట్ ఇది. అంటే కోalition అర్థమెటిక్ ఇచ్చేటువంటి ఛాలెంజ్ను అధిగమించి మోడీ తన క్యాబినెట్ కూర్పెట్టారు. ఇక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు 7 ఉన్నారు. అందువల్ల విశేషమైన రాజకీయ అనుభవానికి కూడా పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం బీజేపీకి సొంతగా ఫలము లేని సమయంలో క్యాబినెట్ ఇది. ఈ 10 ఏళ్ల తర్వాత అసలు మోడీ నడపగలగడా సంకీర్ణ చర్చ జరుగుతున్న సమయంలో జరిగింది. అందుకే మీరు గమనించండి, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, మీకు హెచ్డి కుమారస్వామి, సర్వానంద్ సోనోవాల్, ఇలా 7 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడే పత్రికలు చదివారు. సో నాకు గుర్తొచ్చింది ఇమీడియట్గా 4, కానీ ఇంకా ఉన్నట్లున్నారు. సో అందువల్ల ఒక ఎక్స్పీరియన్స్కు ఒక రకంగా పెద్దపీట వేయడం అనేది పొలిటికల్ ఎక్స్పీరియన్స్, రాజకీయపరమైన అనుభవానికి కూడా ప్రాతిపదికగా ఉన్నట్లుగా కనబడుతోంది. రాజ్నాథ్ సింగ్ కూడా మాజీ ముఖ్యమంత్రి, ఇలా నరేంద్ర మోడీ కూడా మాజీ ముఖ్యమంత్రి, అట్లా క్యాబినెట్లో తీసుకుంటే 7 అవుతారు అనుకుంటాను. బట్ అంటే ఇప్పుడున్న క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో ఉండాలి కనుక సీజన్డ్ పొలిటీషియన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో కొత్తగా రాజకీయాలకు సంబంధం లేని టెక్నోక్రాట్లకు, ప్రొఫెషనల్స్కు తీసుకోవడం కన్నా కొంతమంది ఉండొచ్చు ఇప్పటికి కూడా, అశ్విని వైష్ణవ్, జయశంకర్, మీకు హర్దీప్ సింగ్ పూరి, నిర్మలా సీతారామన్, అఫ్కోర్స్ దే ఆర్ ఇందులో కొంతమంది పొలిటీషియన్లు కూడా అయిపోయారు, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లు. బట్ వీళ్ళకు ఉన్న టెక్నోక్రాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచే క్యాబినెట్లో ఎంటర్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సీజన్డ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్కే ఈ క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. రైట్ సార్. గతంలో ఇప్పుడు శాసించే పరిస్థితుల్లో లేదు భారతీయ జనతా పార్టీ. 240 స్థానాలకు మాత్రమే పరిమితమై మరో 53 మందిని మిత్రపక్షాల నుంచి వాళ్ళ సపోర్ట్తో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. 240 అండ్ 53, ఇక్కడ 72 మందిలో 61 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలకు అవకాశం కల్పించారు సార్ ఈ క్యాబినెట్లో. సో మిత్రపక్షాలని సంతృప్తి పరిచారా అంటే? ఇప్పుడు సంతృప్తి పరచడము పరచకపోవడానికి ట్రై ఏంటి, వాళ్ళు ఏమైనా అభ్యంతరం చెప్తే కదా అనే కదా, మీరు నేను సంతృప్తి పడడంపై ఆధారపడి ఉండదు కదా. మిత్రపక్షాలకు 11 పదవులు వచ్చాయి. వాళ్ళు అంతకే కోరుకుంటే దానికి ఎవడేం చేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు పట్టుబడితే మాకు 3 క్యాబినెట్ బెర్తులు కావాలి. ఆ సమయంలో ఒక చర్చ కూడా జరిగింది, ప్రతి 5గురుకు ఒక ఎంపీ, ఒక మినిస్టర్ అని క్యాబినెట్ హోదా, 5గురికి క్యాబినెట్ హోదా ఇవ్వాలి అంటే మీకు 60 మంది క్యాబినెట్ మంత్రులు కావాలి. ఆడ ఉండరు కదా 60 మంది క్యాబినెట్ మంత్రులు. సో ఎందుకంటే రాజ్యాంగ నిబంధన రీత్యా పార్లమెంట్లో, లోక్సభలో ఉన్న సీట్లకు 15% మించి మంత్రివర్గం ఉండకూడదు. ఆ లెక్కన మంత్రివర్గం మీకు అరౌండ్ 81, 82 మించి ఉండకూడదు. సో అందులో క్యాబినెట్ ఎంత ఉంటుందో 30-35 మంది ఉంటారు. క్యాబినెట్ అయితే 70 మంది ఉంటారు కదా. 35 మంది క్యాబినెట్ అనుకుంటే మీకు 293 ఉన్నారు. అంటే బహుశా క్యాబినెట్ ర్యాంక్ రావాలి అంటే మీకు 10 మంది ఎంపీలు ఉంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. ఆ రేషియోలు చూస్తే అంత మ్యాథమెటికల్ రేషియోస్తో క్యాబినెట్లు ఏర్పాటు కావు.
క్యాబినెట్ ఈజ్ ఏ పొలిటికల్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఏ మ్యాథమెటికల్ అండ్ అరిథమెటిక్ ప్రాసెస్. 293/30 అందువల్ల ఇంత 10 మంది అని ఉండరు. కానీ నార్మల్గా మీరు ఈవెన్ అరిథమెటిక్ వేసుకున్న ప్రతి 9 మందో 10 మంది ఎంపీలకు ఒక క్యాబినెట్ రావాలి. సో ఆ టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలు. ఆ లెక్కన ఒకటి కావాలంటే ఇంకొకటి అడగటానికి స్కోప్ ఉంటుంది. సో బీజేపీకి మొత్తం ఓవరాల్గా చూసుకున్న 71 మంది మంత్రులు ఉన్నది, మీకు 290కి పైగా ఎంపీలు. అంటే ఏంటి, మీకు అరౌండ్ 4 to 5 ఎంపీస్ ఉంటే ఒక మినిస్టర్ వచ్చింది. అదే లెక్కన చూసుకుంటే టీడీపీకి 16, అంటే కనీసం 2 సహాయ మంత్రులు ఒక క్యాబినెట్, లేదా 2 క్యాబినెట్ ఒక సహాయ మంత్రి రావాలి. బహుశా వాళ్ళు ఆ పట్టు ఉండరు, పట్టు ఉంటే వస్తుంది కదా, ఎందుకంటే అడగందే అమ్మాయి నాన్నం పెట్టదు కదా. అందువల్ల నీకు టీడీపీ ప్రియారిటీస్ క్లియర్గా నారా లోకేష్ అనేక నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలో చెప్పాను. మేము మంత్రి పదవుల గురించి అడగము, మంత్రి పదవుల గురించి పట్టము, మాకు కావాల్సింది రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు, ప్రాజెక్టులు, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు అని. ఎందుకంటే ఇప్పుడు పెద్ద భారీ బాహుబలి మేనిఫెస్టో ఇచ్చి గెలిచారు. ఆ బాహుబలి మేనిఫెస్టోని అమలు చేయాలి తెలుగుదేశం. అందుకు కేంద్ర సహకారం కావాలి, మంత్రి పదవులు కాదు వాళ్ళకి కావాల్సింది. సో అందువల్ల మనకు మిత్రపక్షాలు ఏవి ఉన్నవేవి 2 బలమైన మిత్రపక్షాలు, ఒక టీడీపీ, 2 జేడీయూ. మిగతా వాళ్ళన్నీ చిన్న పార్టీలే కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చారు కదా. ఇప్పుడు హిందుస్థాన్ అవామీ మోర్చా వాళ్ళకు పార్లమెంట్లో ఓటిచ్చారు. లోక్ జనశక్తి పార్టీ 5 ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ వచ్చింది. మీకు ఎక్కడ చర్చల్లో వచ్చేది ఈవెన్ నాట్ ఈవెన్ జేడీయూ, టీడీపీకి జేడీయూ కూడా ఎంత 12 మందే ఉన్నారు. 12 మంది ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ వచ్చింది, ఒక సహాయ మంత్రి కూడా వచ్చినట్టుంది. కరెక్ట్గా నేను అక్యురేట్గా చూడలేదు. కానీ ఒక్క టీడీపీ విషయంలోనే 16 మంది ఎంపీలు ఉన్నారు కనుక 3 మంత్రి పదవులు వచ్చే స్కోప్ ఉంది రేషియోలో చూస్తే. సో అందులో కనీసం 2 క్యాబినెట్ ఒక సహాయ మంత్రి, కాదంటే ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు. సో ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళు పట్టుబట్టినప్పుడు ఎందుకు వస్తుంది? ఇక జనసేనకు 2 ఏమున్నారు కనుక ఒక సహాయ మంత్రి స్కోప్ ఉంది. కానీ మరి మనకు సమాచారం లేదు, జనసేన వాళ్ళు అడగలేదా, జనసేన వాళ్ళు తీసుకోమన్నారా, మా ఆసక్తి చూపలేదా. ఎందుకంటే వార్తల్లో కూడా వచ్చింది బాలశౌరికి ఇస్తారు, వరించవచ్చు ఆయనకు అని. సో బట్ దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కదా. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ నిర్ణయం, దానిపైన క్లారిటీ లేదు. కానీ ఎక్కడ మిత్రపక్షాలు అంటే బలమైన మిత్రపక్షాలు లేవు. ఇక్కడ మనకు చాలా ఆసక్తికరమైన అరిథమెటిక్ ఏంటంటే 272 మ్యాజిక్ ఫిగర్ ఉంటే బీజేపీకి 240 ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బలమైన శాసించే మిత్రపక్షం లేదు. మీకు టీడీపీ, జేడీయూ మినహా మిగతా మిత్రపక్షాలన్నీ చిన్నవి, రిపబ్లికన్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, అప్నా దల్, ఇలాంటి చిన్న పార్టీలు కనుక వాళ్ళు ఒక పదవి వస్తేనే లోక్ జనశక్తి పార్టీ వాళ్ళు హ్యాపీ. ఏక్నాథ్ షిండే వర్గం శివసేన వాళ్ళకి 7 ఎంపీలు ఉన్నారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ వచ్చేసింది. సో వాళ్ళు హ్యాపీ, ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తే. సో హిందుస్థాన్ అవామీ మోర్చా దాని నాయకుడు జతీన్ రామ్ మాంజీకి వచ్చింది. లోక్ జనశక్తి పార్టీ దాని నాయకుడు చిరాగ్ పాస్వాన్కి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క మంత్రి పదవి చిన్న పార్టీలు అవన్నీ, అనుప్రియ పార్టీలు, అప్నా దల్ ఆ మంత్రి పదవి వచ్చింది. సో కానీ అందువల్ల మీకు జేడీయూకున్న 12 మందికి రిప్రజెంటేషన్ ప్రాపర్ వచ్చింది. టీడీపీ ఒక్కటే ఇంకొకటి స్కోప్ ఉంది. అది కూడా ఇప్పుడు నీకు లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు పురంధేశ్వర్కి వస్తాయి, ఇవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి. అది లేదు, ఇంకా నెక్స్ట్ విస్తరణ కూడా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇంకా 10 మంది దాకా స్కోప్ ఉంది పెట్టుకోవడానికి. సో అందువల్ల బహుశా అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ ఫోకస్ ప్రియారిటీ మంత్రి పదవుల మీద లేదు, అది వాళ్ళే చెప్తున్నారు. మనకు అర్థం కూడా అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ బార్గెనింగ్ కాదు. ఎందుకంటే ఈ మంత్రులు వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి ఏదో తీసుకురావాల్సింది లేదు. చంద్రబాబు నాయుడుకు మోడీకి హాట్ లైన్ ఉన్నాక గతంలో కన్నా చాలా పవర్ఫుల్ హాట్ లైన్ ఉంది. మోడీకి పవన్కే ఉంది కదా, పవన్ తుఫాన్ కదా. సో ఆ తుఫాన్ వెళ్తే ఢిల్లీలో పని కదా. సో అందువల్ల ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో మంత్రి పదవుల ద్వారా పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు కనుక తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వెసులుబాటు మోడీకి ఇచ్చి ఎకనామిక్ వెసులుబాటు తాను తీసుకోదలుచుకుంది. ఇది మీకు కేసీఆర్ కూడా అదే వ్యూహం. గతంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆయన షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. పెద్ద విమర్శలు ఎదుర్కొన్నాడు, తీరం వెళ్ళిన తెలంగాణకు షిప్పింగ్ ఎందుకని. తమిళనాడులో మాకు షిప్పింగ్ కావాలని పట్టుబట్టాడు. మన్మోహన్ సింగ్ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కేసీఆర్ వెళ్ళి వాలంటరీగా మన్మోహన్ సింగ్
సో మీ షిప్పింగ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను వితౌట్ పోర్ట్ఫోలియో ఉంటానని చాలా వితౌట్ పోర్ట్ఫోలియో ఉన్నాడు. మన్మోహన్ సింగ్ మంత్రముగ్ధుడై యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అని కేసీఆర్ మెచ్చుకున్నాడు, నువ్వు త్యాగధనుడి అని. కేసీఆర్ రాజకీయ వ్యూహం వేరే ఉంది, ఈ మంత్రి పదవి కన్నా నాకు తెలంగాణ తెచ్చుకుంటే ఎక్కువ లాభం కదా అని దానిపైన ఫోకస్ పెట్టాడు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోకస్ మంత్రి పదవుల మీద లేదు, తన మేనిఫెస్టో అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశాను, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు రప్పించుకోవాలి. పెద్ద ఎకనామిక్ బర్డన్ ఉంది, అమరావతి, పోలవరము, సూపర్ 6లు. అందువల్ల అందుకొరకు మంత్రి పదవి అడగలేదు, కానీ ఇదేదో మిత్రపక్షాలలో పెద్ద లుకలుకలు ఉన్నాయని అనుకోను. ఇక పురంధేశ్వరికి ఖచ్చితంగా బెర్త్ దక్కవచ్చు అని అందరూ అంచనా వేశారు సార్, కానీ అనూహ్యంగా పురంధేశ్వరి దక్కించుకోలేకపోయారు. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు అండ్ మహిళ కూడా. దాంతోపాటు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేశారు క్యాబినెట్ హోదాలో. సో పురంధేశ్వరికి రాకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ చేస్తోంది సార్ ఈ వార్తని. అండ్ సాక్షిలో కూడా ఈ వార్తని చూడొచ్చు మనం. పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ రావచ్చు, అనుభవం ఉన్న క్యాబినెట్లో చోటు దక్కలేదు అని చెప్పి. నేను ఆ వార్త మొత్తం చదవలేదు, చంద్రబాబు నాయుడు ఆపాడని రాశారా లేదా తెలియదు. అంటే సోషల్ మీడియా ఇది యాంటీ సోషల్ క్యారెక్టర్ అండి. ఏముంది, వాళ్ళ నోటికి వచ్చినట్టు ఎవడతాడు, ఏదన్నా మాట్లాడుకుంటాడు. సో మీకు ఇదే పురంధేశ్వరిని వైసీపీ సోషల్ మీడియా, ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా, పార్టీ నాయకులు ఏమని విమర్శించారు? సో తమ మరిది కోసం బీజేపీని తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టారు అని విమర్శించారా లేదా? భావ జనతా పార్టీ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపించారు కదా. అప్పుడు పురంధేశ్వర్ వల్లనే టీడీపీ బీజేపీ కలుస్తున్నాయి అని కదా వైసీపీ నరేటివ్ మొత్తం. సో ఎన్నికలకు ముందేమో పురంధేశ్వరి టీడీపీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం తన సొంత పార్టీ పైన ఒత్తిడి తెచ్చి కల్పిస్తుంది. ఎన్నికలు అయిపోయాక పురంధేశ్వరికో చంద్రబాబు నాయుడు ఆడపడతారా? ఈ రెండు పరస్పర విరుద్ధమైన నరేటివ్స్ కదా, ఇందులో ఏదో ఒకటే నిజమైతే కదా. సో మొదటి నరేటివ్ ప్రకారం చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కుటుంబాల మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైన విభేదాలు బయటికి చెప్తున్నారు, వాళ్ళంతా ఒకటే, అందుకే పురంధేశ్వరి బీజేపీని తీసుకెళ్ళి టీడీపీ దగ్గర పెట్టిందని కదా. ఇప్పుడు ఏమంటున్నారు? పురంధేశ్వరి క్యాబినెట్ రాకపోవడం చంద్రబాబు నాయుడు కారణం, అంటే వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని. అసలు ఎన్నికలకు ముందు ఒక్కటే అంటారు, ఎన్నికల తర్వాత విభేదాలు ఉన్నాయంటే హాస్యాస్పదం కదా. అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి క్యాబినెట్ రాకుండా ఉండడానికో మరొకటో చేస్తానని అనుకోను, చేస్తే మోడీ వింటాడనుకుని అనుకోను. చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ రీత్యా, ఆయనకున్న పొలిటికల్ ప్రియారిటీస్ రీత్యా, స్టేచర్ కన్నా ఎక్కువ ఇప్పుడు ప్రియారిటీస్ అనుకో, ఇప్పుడు ఆయనకి ఇమీడియట్గా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సో ఆ టార్గెట్ ఉండగా పురంధేశ్వరి రాకూడదు, ఇంకోరికి రాకూడదు అంటారు. పురంధేశ్వరి రాకూడకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పితే సీఎం రమేష్కి వచ్చేలా కూడా చక్రం తిప్పాలి కదా. ఇదే వైసీపీ ఎన్నిసార్లు ఆరోపించింది సీఎం రమేష్ టీడీపీ ప్రాక్సీ అని. అందరికీ తెలుసు కదా చంద్రబాబు నాయుడుకు సీఎం రమేష్ చాలా అత్యంత సన్నిహితుడు. అఫ్కోర్స్ ఆయన పార్టీ మారచ్చు, బీజేపీ నాయకుడికి కావచ్చు, బట్ సీఎం రమేష్కు చంద్రబాబు నాయుడుకున్న వ్యక్తిగత సన్నిహితం తెలుసు కదా. మరి పురంధేశ్వరి కాకుండా శ్రీనివాస వర్మకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పిస్తాడు? ఏమైనా ఇప్పిస్తే సీఎం రమేష్కి ఇప్పియాలి, పురంధేశ్వరికి ఇవ్వకుండా సీఎం రమేష్కి ఇస్తే ఈ లాజిక్ కొంత కరెక్ట్ ఉంటుంది. కానీ మరి శ్రీనివాస వర్మకి అయితే చంద్రబాబు నాయుడు సంబంధం లేదు కదా. ఆ సీటు రఘురామకృష్ణరాజుకు అడిగితే ఆయనకి ఇవ్వకుండా శ్రీనివాస వర్మకి ఇచ్చారు. సో అప్పుడు కూడా జగన్ ఒత్తిడితోనే బీజేపీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు శ్రీనివాస వర్మకు మన క్యాబినెట్ మంత్రివర్గంలో చోటుకు చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేస్తాడు? అందువల్ల రాజకీయంగా ఏదన్నా మాట్లాడచ్చు, భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉంది కనుక ఐ డోంట్ థింక్ పురంధేశ్వరిని రాకుండా చంద్రబాబు అడ్డుపడడం అనేది ఆయన రాజకీయ ప్రాధాన్యతగా ఉంటుంది అని నేను అనుకోను. అలాంటి వాతావరణం కూడా లేదు. అయినా పురంధేశ్వరికి స్పీకరా డిప్యూటీ స్పీకర్ అని చర్చ కూడా నడుస్తుంది. మరి అప్పుడేమంటుంది ఈ సోషల్ మీడియా? ఒకవేళ పురంధేశ్వరికి స్పీకర్ వచ్చింది అనుకో, మళ్ళీ ఏమన్నా చంద్రబాబు చక్రం తిప్పి క్యాబినెట్లో లేకుండా జాగ్రత్తగా స్పీకర్ పంపించాడని. సో అందువల్ల ఇలా సోషల్ మీడియాలో అనానిమస్ ఎవడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. హ్యాష్ట్యాగ్ ప్రపంచం అది, నువ్వు ఏ హ్యాష్ట్యాగ్ అయినా సృష్టించి దేన్నైనా వైరల్ చేయొచ్చు. లేనిది ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఎలాంటి అభూత కల్పనలు సృష్టించవచ్చు. బట్ పొలిటికల్గా ఐ డోంట్ థింక్ దట్ హాస్ ఎనీ మీనింగ్.
రైట్ సార్. కూటమి విజయంలో, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో చక్రం తిప్పింది, కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు 21 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన 3, టీడీపీకి చెందిన 16 మంది, అలాగే జనసేనకు సంబంధించిన 2 గెలిచారంటే దానిలో పవన్ కళ్యాణ్ హస్తం ఖచ్చితంగా ఉంది సార్. మోదీ కూడా ఒప్పుకున్నారు, నా పక్కన కూర్చున్నది పవన్ కాదు తుఫాను అని చెప్పేసి. సో అలాంటి తుఫానుకు ఈ మోదీ 3.0లో ఎందుకు చోటు దక్కలేదు? అంటే తుఫాన్ అనేది కన్స్ట్రక్ట్ చేయదు, తుఫాన్ అనేది కొట్టుపడేస్తుంది. సో అందువల్ల మంత్రులకి కొట్టుపడేది కావాలి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ అడిగితే కాదనేవారని అనుకోను. ఎందుకంటే మనకు తెలియదు మరి పవన్ కళ్యాణే వద్దనుకున్నాడా, జనసేనే వద్దనుకుందా తెలియదు. కానీ సాధారణంగా అజిత్ పవార్ ఇప్పుడు ఒక్కటే ఎన్సీపీకి, వాళ్ళు ఎన్సీపీ పోటీ చేసిందే 4, అందులో గెలిచింది 1. ఆ ఒక్కరికి కూడా సహాయ మంత్రి పదవి ఇస్తామన్నారు కదా. సో అందువల్ల జనసేన కోరితే సహాయ మంత్రి పదవి వచ్చేది, అనుమానమే లేదు. మరి బహుశా జనసేన కోరలేదా, కోరితే కాదనే అవకాశం ఉండదు. ఒక్క సహాయ మంత్రి అకామిడేట్ చేయలేరా? ఇప్పుడు 72 ఉన్నప్పుడు 73 అయితే ఏమవుతుంది? అదే నెంబర్ దాటిపోతలేదు కదా. నెంబర్ దాటిపోతే పోనీ పవన్ కళ్యాణ్తో మోడీ కొన్ని ఇంటిమసీ రీత్యా పవన్ आप जरा रुकिए, मेरे को बहुत तकलीफ हो रहा, ये నెంబర్ అడ్జస్ట్ करने के लिए నాకు ఇబ్బంది అవుతుంది, ఈ నెంబర్ అడ్జస్ట్ చేయడానికి నువ్వు కొద్దిగా ఓపిక పట్టు అంటే పవన్ కళ్యాణ్ ఓపిక పట్టేవాడేమో. కానీ ఆ పరిస్థితి లేదు కదా. 72 ఇచ్చినప్పుడు 73 ఇవ్వడానికి ఏంటి అభ్యంతరము? సో అందువల్ల బహుశా నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా ఇప్పుడు ప్రియారిటీ వేరు. ఎందుకంటే వారికి ఒక చారిత్రాత్మకమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. చేసిన ప్రామిస్ చాలా చాలా పెద్దవి. నేను అనేకసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా తన సంక్షేమం పైన ఖర్చు పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ప్రతి మహిళకు 1500 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, పెన్షన్ పెంచాలి, వాలంటీర్లకు 5000 నుంచి 10,000 చేయాలి, మీకు మా తల్లి మాతృవందన లాంటి స్కీములు ఒక్క పిల్లవాళ్ళక 2 పిల్లలకి ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాలి. ఇలా చాలా మ్యాసివ్ బర్డన్. మహిళలకు ఉచిత రవాణా అమలు చేయాలి. సో అవి మొదలు పెట్టాలి. యాక్చువల్గా సూపర్ 6 మొదలు పెట్టాలి. అందుకే ఆ ప్రశ్న రాకుండా ఉండేందుకే తెలుగుదేశం అనుకూల మీడియాలో మొదలు పెట్టారు, బరిలోకి దిగిన చంద్రబాబు ప్రక్షాళన మొదలు పెట్టాడు అని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి. అసలు ప్రక్షాళనే కాదు, ఇప్పుడు ఈ స్కీములు మొదలు పెట్టాలి కదా. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా విభాగం చంద్రబాబు నాయుడు చేసిన ప్రామిసెస్ను భారీగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో రేపు ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేశారు? జగన్ ఏమనుకున్నాడు, నేను ఇన్ని డబ్బులు పంచాను కదా నాకు ఏరా అనుకున్నారు. నేను ఆ రోజే చెప్పాను, అయ్యా సైకిల్ కొనిస్తే సైకిల్ కొన్నారని కొంతవరకే ఉంటుంది సంతృప్తి, స్కూటర్ కొని ఇవ్వలేదన్న అసంతృప్తి మొదలవుతుంది. స్కూటర్ కొనిచ్చామనుకోండి, కొంతసేపే స్కూటర్ కొనిచ్చినంత సంతృప్తి ఉంటుంది. తర్వాత కారు కొనివ్వలేదని అసంతృప్తి ఉంటుంది. కారు కూడా కొనిచ్చామనుకోండి, కారు కొనిచ్చామన్న సంతృప్తి కొద్దిసేపే ఉంటుంది. నాకు ఎస్యూవీ లేదు, ఫార్చునర్ కార్ లేదు, బెంజ్ కార్ లేదు, అన్న BMW కార్ లేదు అన్న అసంతృప్తి మొదలవుతుంది. అవి కూడా కొనిచ్చామనుకోండి, ఇప్పటికీ BMW కార్ ఒక్కటే ఉన్నది, కొత్తగా వాల్వో కార్ వచ్చింది, అది కూడా కొనాలి అని ఉంటుంది. అది కూడా కొనిచ్చామనుకోండి, ఓల్డ్ అయిపోయినాయి కదా, కొత్త మోడల్ కావాలి, టెస్లా వస్తుంది అది కొనుక్కోవాలి అని ఉంటుంది. అందువల్ల ఈ మెటీరియల్ సాటిస్ఫాక్షన్కు లిమిట్ ఉండదు, వస్తుగతమైన సంతృప్తికి పరిమితి ఉండదు. అందుకే భారతీయ ఆధ్యాత్మిక చింతన ఈ వస్తుగత ప్రపంచాన్ని, మెటీరియల్ ప్రపంచాన్ని వదిలి అసలు భగవంతునిలో ఐక్యం కా అని ఎందుకు చెప్పింది? నీ మనసు మొత్తం భగవంతుని మీదనే లగ్నం చేసుకో, ఈ నీ చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచాన్ని వదిలేయి అని ఎందుకు చెప్పింది? దాని రీజనింగ్ ఇదే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచములో నీకు ఎల్లకాలము అసంతృప్తి ఉంటుంది. నువ్వు 50 కోట్లు సంపాదించిన వాడు ఒకడు పక్క ఉన్నాడు, ఇంకోడు తన మనస్సు నిండా శ్రీకృష్ణుడినే తలుచుకుంటూ, శ్రీరామచంద్రుడినే తలుచుకుంటూ, ఇష్టదైవాన్నే తలుచుకుంటూ 1 గంట సేపు ధ్యానం చేసినవాడు. నేను ఛాలెంజ్ చేస్తే ఇద్దరిలో ఎవడు ప్రశాంతంగా ఉంటాడు చూడండి. ఖచ్చితంగా ఈ ధ్యానం చేసినవాడు ప్రశాంతంగా ఉంటాడు. సో ఎందుకంటే వీరికి ఏం కోరిక లేదు కదా. సో వీకేం పరుగులు 50 కోట్లకి 50 మంది ఎట్లా చేయాలి, 50 ఏమైంది, అక్కడ ల్యాండ్ కొన్న ఏమైంది, దాని రేటు పెరిగిందా లేదా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా అది పెరిగిందా లేదా, వీరి మనసు మొత్తం టెన్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే ఇలా 2 మనుషులు పెట్టి 50 కోట్లు సంపాదించిన ఒకరిని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ, తమ ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటున్నోని
ఇద్దరు మీరు ఒక ఈసీజీ బీపీ అన్ని టెస్ట్ చేయండి, మీరు కావాలంటే సిటీ స్కాన్ ఈజీ అన్నీ ఫిక్స్ చేయండి, ప్రశాంతంగా మీరు టెస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 50 కోట్ల ఉన్నవానికి ఆ ఈసీజీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఈ బీపీ పెరుగుతూ ఉంటుంది, వాటి టెన్షన్ మొత్తం వేరే ఉంటుంది. వీరికి ఏ టెన్షన్ లేదు, ఏమున్నది ఓం నమో నారాయణ ఓం నమో నమ శివాయ అని మనసులో అనుకుంటూ భగవంతుని తలుచుకుంటుంటాడు. భగవంతుని తలుచుకోవడంలో ఉండేటువంటి దాంట్లో ఎక్కడ కాంపిటీషన్ లేదు, అన్లిమిటెడ్ కాదు అది, నీకు అదొక అనిర్వచనీయమైన భావన కదా, అందుకే అన్నారు ఇది. సో ఇక్కడ కూడా ఓటర్లు కూడా అదే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చినా ఇంకా మాకు ఇవ్వలేదు అని మొదలుపెట్టారు. ఇంకా మాకు ఇవ్వలేదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 వచ్చింది. ఓహో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని ఇస్తాడట, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తాడట, మరి పోనీ చంద్రబాబు నాయుడుకి వేద్దాం అని చంద్రబాబు నాయుడుకి వేశారు. ఇప్పుడు అందువల్ల ఏ సూపర్ 6ను ఆశించేశారో రేపు అది అమలు చేయకపోతే అంతే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్ లా ఆఫ్ ఫిజిక్స్. మీరు పాలిటిక్స్ కూడా అమలు చేయొచ్చు. మీరు ఒక బంతిని తీసి గోడ గట్టిగా కొట్టండి, మీరు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడం వల్ల ఆయన నిజంగా 100 సీట్లు వచ్చి ఉంటే బహుశా మరోసారి గెలిచేవాడేమో. 151 సీట్లు వచ్చారికి ఏమవుతుంది, అది ఎంత ఫోర్స్గా ముందుకు పోతాం అంత ఫోర్స్గా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు కూడా టీడీపీకి అదొక పెద్ద సవాల్. ఇంత భారీ మెజార్టీ వచ్చిన తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ప్రజలకు. ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చాలి. వీటిని వదిలేసి మాకు ఇంకొక మంత్రి పదవి కావాలి, మా బాలశౌరికి మంత్రి పదవి, లేదా మా టీడీపీని ఇంకోరికి మంత్రి పదవి అని తిరిగితే నష్టపోతారు కదా. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకునే మనం మంత్రుల పైన ప్రెషర్ పెట్టద్దు, మంత్రుల పైన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు యూపీలో దెబ్బతిన్నలు గెలవాలి. సో ఆ మోడీకి ఉన్న అవసరాలు ఆయనకు ఉన్నాయి, అవి ఆయనకు వదిలేసి మనం ఇవి తీసుకుందాం మనం ఏమన్నా అనుకోవచ్చు. మంచిదే కదా అలా అనుకుంటే తెలుగు వారికి ఉపయోగం కదా. రైట్ సార్. మోదీ 3.0 ఈ క్యాబినెట్ని పరిశీలిస్తే 60 మంది మంత్రుల్లో విధేయతకు పెద్దపీట వేశారు సార్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వచ్చిన ఐడియాలజికల్ నేపథ్యం ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీనివాస్ వర్మకు కూడా అలాగే అవకాశం దక్కింది. కానీ భారతీయ జనతా పార్టీని బలపరుచుకోవడానికి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చిన వారికి అవకాశం ఇవ్వలేదు సార్. పురంధేశ్వర్ ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు, డీకేఆర్ని ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ప్రాముఖ్యతనివ్వదా? అంటే మీరు ఇది టోటల్గా స్వీపింగ్ కంక్లూజన్ కూడా చేయలేము. ఎందుకంటే మనకు 2 తెలుగు రాష్ట్రాలను చూసి ఈ రకమైన అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల రిప్రజెంటేషన్ కూడా కంప్లీట్ కాలే. ఇంకా 10 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో స్టిల్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీట్ ఫర్ అస్ టు కమ్ టు ఏ ఫైనల్ కంక్లూషన్. తర్వాత మీకు ఆల్ ఇండియా లెవెల్ చూస్తే ఇప్పుడు సర్వానంద్ సోనోవాల్ ఉన్నాడు, ఆయన అస్సాం గణ పరిషత్ నుంచి వచ్చాడు. కోర్స్ ఆయన వచ్చి ఒక టర్మ్ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, వచ్చి దశాబ్దం దాటిపోయింది, వచ్చి ఆయన ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. తర్వాత హేమంత్ బిశ్వా శర్మను ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర క్యాబినెట్లో కంటిన్యూ అయ్యారు. సో అందువల్ల టోటల్గా బయట నుంచి వచ్చిన వారిని కంప్లీట్గా పక్కకు పెడతారు, వాళ్ళకు ఇవ్వరు అనే కంక్లూజన్ రాలేదు. ఇప్పుడు కూడా పేపర్లు ఇవాళ కూడా ఏమొచ్చింది, ఈటల రాజేందర్కు పార్టీ అధ్యక్ష పగ్గాలని కదా. మంత్రి పదవులే ప్రాతిపదిక కాదు కదా, పార్టీ అధ్యక్షుడు కూడా అంత చిన్న విషయమే కాదు కదా. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఒక రకంగా మంత్రి పదవి కన్నా ఏ రకంగా చిన్నది కాదు. ఎన్నికల సమయం వచ్చినప్పుడైతే అదే పెద్దది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అవుతాడు కనుక. ఇప్పుడు ఎన్నికలు లేవు కనుక కాస్త చిన్నదిగా కనబడచ్చు. అందువల్ల బయట నుంచి వచ్చిన వారికి బీజేపీలో ప్రాధాన్యత ఉండదు అనే కంక్లూజన్కు రాలేము. బట్ స్టిల్ అబ్జర్వేషన్లో వ్యాలిడిటీ ఎందుకుంది అంటే ఈసారి ఎన్నికల్లో 25% అభ్యర్థులు బయట వాళ్ళకి ఇచ్చారు. ఇది బీజేపీ ఐడియాలజికల్ పరివార్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఒక్క శ్రీనివాస్ వర్మ మినహా మిగతా అభ్యర్థులతో బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే మీకు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్ర మీటింగ్ ఒకటేసారి జరిగింది, అందులో కూడా చాలా అసంతృప్తి వ్యక్తమైంది. మీకు యూపీ లాంటి స్టేట్లో కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని వార్తలు ఎన్నికలకు ముందే వచ్చాయి. ఇప్పుడు ఆ ఫలితాల్లో కూడా అది రిఫ్లెక్ట్ కనబడుతుంది. యూపీ, రాజస్థాన్ ఇలాంటి చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు గతంలో చూపినంత ఆసక్తి 2014లో 2019లో చూపినంత ఆసక్తి ఈసారి చూపలేదు. అసంతృప్తి ఉంది, స్థానిక ఎంపీల పట్ల అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉంది.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పట్ల వ్యతిరేకత ఉంది అని. సహజంగా అది ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పెరిగి ఏబీవీపీ నుంచి వచ్చి ఇవాళ బీజేపీ నాయకుడు వచ్చిన వాళ్ళు సడన్గా నువ్వు పారాచూట్ లాగా దిగి డామినేట్ చేస్తానంటే వాళ్ళలో మనస్తాపం ఉంటుంది. అందువల్ల దాన్ని అడ్రస్ చేసే క్రమంలో కొంత ఐడియాలజికల్ లాయాలిటీ ఉన్న వారికి ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇంకా మనము కంప్లీట్గా మంత్రిమండలిని ఎనలైజ్ చేయాలి. స్టిల్ అంటే ఇనీషియల్ రియాక్షన్ ఇది, ఒక క్విక్ చెక్. కానీ ఎప్పుడు కూడా బీజేపీలో మీరు గమనించండి, బయటి వారికి ఎన్ని పదవులు ఇచ్చినా ఇస్తారు. ముఖ్యమంత్రి పదవులు ఇవ్వచ్చు, కేంద్ర మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎందుకంటే వారి రాజకీయ ప్రాధాన్యత ఉంటే ఇస్తారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో స్థానం ఇచ్చారు కదా. ఇవ్వకుండా ఉంటే బయట వారికి అవకాశం లేదంటే సర్వానంద్ సోనోవాల్ అన్న ఇంకా దశాబ్దాల క్రితం వచ్చినవాడు. జ్యోతిరాదిత్య సింధియా 2019 తర్వాత వచ్చినవాడే కదా. సో అయినా కూడా జ్యోతిరాదిత్య సింధియాకు మళ్ళీ క్యాబినెట్లో స్థానం లభించింది. అందువల్ల అలా ఇవ్వరని కాదు, కానీ బట్ కోర్ బీజేపీయే డామినేట్ చేస్తుంది. మీరు ఇప్పటికి కూడా చూడండి, మోడీ తర్వాత ప్లేస్ ఎవరు అని తీస్తే మీరు కోర్ బీజేపీ వాళ్ళే ఉంటారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ వీళ్ళే ఉంటారు. ఇప్పుడు కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్, బయటి వాళ్లకు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. నేను అందుకు గతంలో నుంచి ఎప్పుడు అంటుంటాను నవ్వుతూ, భారతీయ జనతా పార్టీ అనే ఒక రాజకీయ క్షేత్రములో గర్భగుడిలో మాత్రం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న వారే ఉంటారు. ఇక అక్కడికి చేరుకునేంత కాలము పక్కన గోడలపైన వరండాల్లో రకరకాల విగ్రహాలు ఉంటాయి కదా, అలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను పెడుతుంటారు ద్వారపాలకుల దగ్గర, లేదు ఇతర చోట్ల. కానీ అల్టిమేట్లా పొలిటికల్ శాంక్టోరంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారే కోర్గా ఉంటారు. కోర్ అనేది వాళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా మీకు. ఎందుకంటే బీజేపీ ఈజ్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ పార్టీ. మిగతా పార్టీలాగా అదొక రాజకీయ పార్టీయే కాదు, అదొక రాజకీయ సైద్ధాంతిక ఫార్మేషన్. సో పొలిటికల్ ఐడియాలజికల్ ఫార్మేషన్కు ఐడియాలజీ అనేదే ప్రివేల్ అవుతుంది. వాళ్ళ అవసరం కొరకు, ఒక విస్తృత జనంలోకి వెళ్ళటం కొరకు కొంత లిబరల్ అయ్యారు, డైల్యూట్ చేసిన మాట నిజం. ఒకప్పుడు భారతీయ జనసంఘం ఉన్నప్పుడు అసలు బయటవారు కమ్యూనిస్ట్ పార్టీ లాగానే ఉండేది. బయటవారు ఎవడో కొత్తోడు వచ్చేటోడే లేడు, మొదటి నుంచి ఉన్నోడే ఉండాలి. ఇప్పటికీ లెఫ్ట్ పార్టీస్ అంతే కదా. మీరు కమ్యూనిస్ట్ పార్టీల్లో వేరే పార్టీ నుంచి వచ్చి పారాచూట్ అయ్యి లీడర్లు అయ్యే అవకాశమే ఉండదు. సో అందువల్ల భారతీయ జనసంఘం కూడా అలాగే ఉండే. కానీ అలా ఉంటే లాభం లేదు. బయటికి ఓపెన్ అప్ అయినప్పుడు దాని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నువ్వు ఇతర పార్టీల వాళ్ళని తీసుకునేటప్పుడు అదనంగా బలం కలిసి వస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే లాయల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. అందుకే చైనా రిఫార్మ్స్కు నాయకత్వం ఇచ్చిన డెంగ్ జియాఓపింగ్ చాలా ఆసక్తికరమైన మాట అన్నాడు. అప్పటిదాకా వాళ్ళ క్లోజ్డ్ ఎకానమీ, డెంగ్ వచ్చి చైనా ఎకానమీని టోటల్గా ఓపెన్ అప్ చేశాడు, లిబరలైజ్ చేశాడు, గ్లోబలైజ్ చేశాడు. అప్పుడు ఆయన అడిగితే నా మాట అన్నాడు, మేము ఇప్పటిదాకా తలుపులు కిటికీలు మూసుకొని తీవ్రమైన ఉక్కపోతతో బాధపడుతున్నాం. ఒక్కసారి తలుపులు కిటికీలు తీద్దామని అనుకుంటున్నాం. తీసినప్పుడు చల్లటి గాలి వస్తుంది, ఈగలు దోమలు కూడా వస్తాయి. చల్లటి గాలిని ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం, ఈగలు దోమలతో పోరాడతామన్నాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది. డెంగ్ జియాఓపింగ్ మాటలు వాళ్ళు ఓపెన్ అప్ చేశారు, ఇతర పార్టీలను తీసుకున్నారు. దాంతో వచ్చేటువంటి సైద్ధాంతిక కాలుష్య బాధ ఎదుర్కోవాలి. అదే సమయంలో పార్టీ విస్తరించడానికి, అధికారం రావడానికి, కొత్త సెక్షన్లలోకి వెళ్ళడానికి, పార్టీకి గ్రేటర్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ రావడానికి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ గ్రేటర్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ రావడానికి కూడా ఉపయోగపడింది. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 2001 నుంచి 2014 వరకు పనిచేశారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉంది. 2002లో అవుట్ ఆఫ్ 182 సీట్స్ 126 గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 2007లో 182కి 117 గెలుచుకుంది. 2012లో 182కి 116 గెలుచుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది, సంపూర్ణ మెజారిటీ ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, 2014 అలాగే 2019లో కూడా మోదీ క్లియర్ కట్ మెజారిటీతో ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ టైం మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు.
సో మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు అప్పుడైనా ఇప్పుడైనా ఎన్డీఏకి క్లియర్ కట్ మెజార్టీ సమస్య కాదు. భారతీయ జనతా పార్టీకి 2014 మీరన్నా నిజం, 2014లో 280, 2019లో 303. అది నిజమే. గుజరాత్ ముఖ్యమంత్రిగానైనా ఇప్పటి వరకు ప్రధానమంత్రిగానైనా మోడీకి గుజరాత్లోనైతే అసలు మిత్రపక్షమే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అక్కడ బీజేపీ సొంతగా అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా సొంతగా అధికారంలోకి వచ్చింది కనుక మోడీకి మిత్రపక్షాలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. మిత్రపక్షాలను శాసించాడు తప్ప మిత్రపక్షాలను యాచించాల్సిన అవసరం మోడీకి లేకుండా పోయింది. అందువల్ల ఈ చర్చ మొదలవుతుంది. ఎందుకంటే నో ఎక్స్పీరియన్స్, అంటే గతంలో మిత్రపక్షాల రాజతో వ్యవహరించేటువంటి ఒక అనుభవం, వారి ఒత్తిళ్ళు, పుల్స్, ప్రెషర్స్, డిమాండ్స్, వాళ్ళతో డీల్ చేసిన అనుభవం మోడీకి లేదు. ఇది మొదటిది. రెండవది, మోడీ స్వభావం రీత్యా కూడా ఆయన పార్టీలోనే డిసెంట్ అంగీకరించాడు. ఆయన బయట డిసెంట్ అంగీకరించాడు, పార్టీలో డిసెంట్ అంగీకరించాడు. మోడీని వ్యతిరేకించిన ఎవరినైనా పక్కన పెడతాడు. అది ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకే తప్పలేదు. మిగతా వాళ్ళెంత, నితిన్ గడ్కరీ సంగతి మనం చూసాం కదా, నిన్న మన దాకా వార్తలు వచ్చాయి కదా, నితిన్ గడ్కరీని ఓడించడానికి బీజేపీ అగ్రనేతలే పనిచేస్తున్నారు అని. సో రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లో ఏమీ ప్రశ్నించలేదు కనుక వాళ్ళు క్యాబినెట్లో కొనసాగారు కదా. సో అందువల్ల మోడీ స్వభావ రీత్యానే డిసెంట్ అంగీకరించడు. అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. ప్రతిపక్షాల డిసెంట్ కాదు, సొంత పార్టీలు అంగీకరించింది. ఇంతవరకు ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలే, ఇంతవరకు పార్లమెంట్లో నిలబడి ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆన్సర్ చేయలే. ఏమైనా ఉంటే ఒక్క ప్రశ్నకే ఆన్సర్ చేసినట్టున్నాడు. ఏమైనా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తాడు అంతే, ఆయన స్పీచ్ ఇతరులు వినాల్సిందే కానీ ప్రశ్నించడం అనేది ఉండదు. ఈవెన్ హరికథల్లోనైనా పురాణ కాలక్షేపంలోనైనా ధర్మరాజు అలా ఎందుకు ప్రవర్తించాడు గురువుగారు అంటూ ధర్మ సందేహాన్ని వ్యక్తం చేయవచ్చేమో, కానీ మోడీ ప్రసంగాల్లో ధర్మ సందేహాలకు కూడా స్కోప్ ఉండదు, విని ఆనందపడాల్సిందే తప్ప. సో అలాంటి మోడీ ఇప్పుడు ఎలా నడుపుతాడు అని. కానీ మోడీ ఇది పక్కా పొలిటీషియన్. నాకు అర్థం కావాల్సింది అంటే మోడీకి ఉన్న రాజకీయ పరిణతి కానీ రాజకీయ సామర్థ్యం కానీ తక్కువ అంచనా వేయకూడదు. అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉండే కెపాసిటీ పొలిటీషియన్లకు ఉంటుంది. మీరు నిన్న ఉదయాన్నే ఒకటి మాట్లాడతారు, సాయంత్రం పార్టీ మరి ఇంకోటి మాట్లాడతారు. నేను నాలాంటికి మీలాంటి చాలా కష్టం. అరే మనం మొహమాటం వస్తుంది కదా, 4 రోజులకి ఇది ఇట్లన్నాం కదా, ఇప్పుడు ఇట్లా మనం చూస్తుంటాం కదా. అప్పుడు మోడీని ఇవాళ విమర్శిస్తారు, రేపు మెచ్చుకుంటారు. కేసీఆర్ని నిన్న పొగుడుతారు, ఇవాళ వచ్చి తిరుగుతారు. దట్ ఈజ్ హౌ ద పొలిటీషియన్ ఈజ్. పొలిటీషియన్ అట్టుంటేనే పొలిటీషియన్ అవుతాడు, లేకపోతే ఇట్లనే మళ్ళా విశ్లేషకులు కావాలి. పొలిటీషియన్ కాదు కదా, మనం చూస్తున్నాం కదా, ఎవరినైనా తిడతారు, మళ్ళీ అదే పార్టీలో పదవులు తెచ్చుకుంటారు. పార్టీ నాయకులు తిడతారు కానీ పదవులు తెచ్చుకుంటారు. సో అందువల్ల వాళ్ళకు మొహమాటం ఉండదు, తిట్టడానికి మొహమాటం ఉండదు, తిట్టించుకోవడానికి మొహమాటం ఉండదు. సో ఇలా దులుపుకుంటేనే రాజకీయ నాయకులు ఇస్తారు. అన్నీ దులుపుకొని ఏది అతుకదు వాళ్ళకు, ఆయిల్ రాసుకొని తిరుగుతుంటారు, అందులో స్లిప్ అవుతూ ఉంటారు. అందువల్ల దట్ ఈస్ ద పొలిటీషియన్ యొక్క క్యారెక్టర్. అందులో మోడీ మామూలు పొలిటీషియన్ కాదు. అందువల్ల ఇప్పటిదాకా మనం మోడీలోని ఒక రూపాన్ని చూసాం, అంటే నాన్ అకామిడేటివ్ రూపం. ఇప్పుడు బహుశా ఈ హ్యాస్ టు బి అకామిడేటివ్. మీరు అడిగిన ప్రశ్న మీరే కాదు, ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ పత్రిక, అంటే అంతర్జాతీయ మీడియాకు కూడా ఈ అనుమానం ఉంది మోడీ ఎలా వ్యవహరిస్తాడని. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ ప్రపంచంలోనే అత్యున్నత పత్రికలు ఒకటి, వాల్ స్ట్రీట్ జర్నల్, లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ అనేది వరల్డ్స్ టాప్ మోస్ట్ బిజినెస్ డైరీస్. మీకు ప్రపంచంలో ఉన్న అధినేతలు, ప్రపంచంలో ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు ఉదయం లేవడంతోనే చదివే 2 పత్రికలు వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ ఫైనాన్షియల్ టైమ్స్ లండన్. అది సత్య నాదెల్లా కానీ, సుందర్ పిచ్చయ్య కానీ, ప్రెసిడెంట్ బైడెన్ కానీ, ప్రైమ్ మినిస్టర్ సునక్ కానీ, అలాంటి పత్రికలో కూడా ఈ అనుమానం వ్యక్తం చేశారు. నన్నే అడిగారు. జాన్ రీడ్ అని వాళ్ళ సౌత్ ఏషియన్ బ్యూరో చీఫ్, ది హంబ్లింగ్ ఆఫ్ నరేంద్ర మోడీ అని ఒక వ్యాసం రాశారు, మీ గూగుల్లో ఉంటుంది. జాన్ రీడ్ ఆన్ ది హంబ్లింగ్ ఆఫ్ నరేంద్ర మోడీ ఇన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని కొట్టండి వస్తుంది. నన్ను కూడా కోట్ చేశారు అందులో. సో నేను అప్పుడు కూడా అదే చెప్పాను. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మోడీ ఇదే క్వశ్చన్ అడిగారు, మోడీ ఎలా అకామిడేట్ చేస్తాడు మిత్రపక్షాలతో. అప్పుడు చెప్పాను, ఈ హ్యాస్ టు బి అకామిడేటివ్. మోడీ మిత్రపక్షాలతో కొంత రాజీ ధోరణి అనుసరించాలి.
అనేది బహుశా అంతటా వినిపిస్తున్న మాట. అది ఆల్రెడీ మొదలు పెట్టాడు కూడా. మీరు విక్టరీ ర్యాలీలో ఆయన గెలిచిన తర్వాత బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ కూడా బీజేపీ ప్రభుత్వం అనలే, ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. సో అంతకుముందు ఎప్పుడు కూడా బీజేపీ అనేవాడు ఎన్డీఏ అన్నాడు. అలాగే నితీష్ కుమార్ నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము గెలిచామని కూడా ప్రస్తావించాడు. జనరల్గా సొంత పార్టీ వాళ్ళనే ప్రస్తావించాడు. మా అమిత్ షా వల్ల మేము గెలిచామని మోడీ అనగా విన్నారా మీరు ఎప్పుడన్నా? మీరు మా అమిత్ షా అయితే రైట్ హ్యాండ్ కదా, కుడి భుజం కదా మోడీకి. కానీ మా అమిత్ షా దక్షత వల్ల మేము గెలిచాము అన్నడా. మొదటిసారి మొన్న ఎన్నికల్లో యూపీలో యోగి పేరు తీశాడు. ఎందుకంటే అక్కడ యూపీలో యోగిని మారుస్తాడు, మోడీ మళ్ళీ భారీ మేరతో గెలుస్తున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో యోగి గురించి ప్రస్తావించాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళ పక్క పెట్టాడు, వసుంధరా సింధియా, రమణ్ సింగ్లను పక్క పెట్టాడు. ఇప్పుడు దెబ్బతిన్నాడు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో తీసుకున్నారు. అందులో మోడీ స్టైల్ అదే, అనుమానం లేదు. కానీ మోడీ తన అధికారం నిలబెట్టుకోవటానికి మళ్ళీ తనకు తానుగా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యే మెటామార్ఫసిస్ అంటారు బయాలజీలో, ఆ మెటామార్ఫసిస్ కూడా అయ్యేటువంటి సామర్థ్యం కూడా బహుశా ఉందేమో మనకు తెలియదు. అందువల్ల ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, అంత బలంగా నిలబడ్డాడు వ్యవసాయ చట్టాలు. కమ్ వాట్ మే ఢిల్లీ సరిహద్దుల్లో ఒక ఏడాది పాటు రైతులు నిరసన జరిపారు. మామూలు విషయం కాదు, ఒక ధర్నా 10 గంటలు 12 గంటలు జరుగుతాయి. అయినా కూడా మొదలే సుప్రీంకోర్టు అడిగింది, మీరు కొంతసేపు అయినా ఈ వ్యవసాయ చట్టాలను పక్కకు పెట్టండి అని. సుప్రీంకోర్టు అడిగినా కూడా వినలే, నేనే ముచ్చటే లేదన్నాడు. కానీ అదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చుతూనే సో ఓటర్ దేవుడు వచ్చాడు. ఎక్కడైతే వెంటనే నేను వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా, రైతులకు క్షమాపణ చెప్తున్నాను అనలేదా మోడీ? అంటే అంత స్టబర్న్గా తన పాలసీ పైన ఉన్న మోడీ వెంటనే ఆగిపోయాడు కదా. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు అమలైంది? చట్టం చేసిన 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఎన్నికల ముందు అమలుకి తీసుకొచ్చారు. ఎందుకు ఆపారు మరి? అన్ని రోజులు ఆపారు కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పటికీ కూడా ముందుకు తీసుకురాలేదు కదా, ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుందని. అందువల్ల బహుశా విల్ సీ. ఇప్పుడు దిస్ ఇస్ ఎర్లీ టు కామెంట్. అంటే మోడీ సభారీత్యా ఆయన చేయడం అంటే అవసరాలు మనిషిని నడిపిస్తాయి. మన ఇళ్లల్లో అనుకుంటుంటాం చూడు, ఆ అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో అటు స్పూన్ తీసి పెట్టదు, అమ్మ స్పూని అంటది అమ్మను. అమ్మ అసలు ఏ పని చేయకుండా తల్లి అంటుంటుంది, ఎట్లనే బిడ్డానికి రేపు పెళ్ళైనాక నువ్వు అసలు కనీసం ముట్టుకుంటలేవు, నువ్వు వంట నేర్చుకుంటలేవు, నీకేమీ రాదు, నువ్వేం పని చేయమంటుంది. పెళ్ళైన 15 రోజుల తర్వాత, నెల తర్వాత తల్లిదండ్రులు కూతురింటికి పోయి ఆశ్చర్యపోతారు, ఏంటి బిడ్డ అన్నీ నువ్వే చూసుకుంటున్నావు అని. మొత్తం ఇల్లుని సంలాయించుకుంటారు. అందువల్ల భారతీయ ఆడపడుచుకుండేటువంటి సామర్థ్యం అది, అంత అకామిడేటివ్గా ఉంటారు. అందువల్ల బహుశా నరేంద్ర మోడీ భారతీయ ఆడపడుచుల ఆదర్శం నుంచి కూడా నేర్చుకుంటాడేమో. విల్ సీ. నేర్చుకోకపోతే ఆయనకే సవాల్ వస్తుంది. నా అంచనా ఇది వెరీ టాలెంటెడ్ పొలిటీషియన్ కనుక మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఒక క్లైమేట్ రెసిలియంట్ అంటారు చూడండి, వాతావరణాన్ని తట్టుకొని నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడే వంగడాలు ఉంటాయి. అలా నరేంద్ర మోడీ ఇది క్లైమేట్ రెసిలియంట్ పొలిటీషియన్. వాతావరణ పరిస్థితులకు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, అవసరమైతే తాను మారుతాడు తప్ప అదేదో నేను అలాగే ఉంటాను అనుకునే టైప్ అని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్ సార్.